ఒక భారతీయుడిగా, ఒక హిందువుగా ఓపెన్గా ఈ మాట అనగలుగుతున్నాను నేను. మన భారతదేశంలో హిందువులలో ఉన్నటువంటి బానిసలు, స్వార్థపరులు నాకు తెలిసి భూప్రపంచం మీద ఎక్కడా ఉండరు. అందరూ అన్నట్ల ఉన్నటువంటి అంటే కౌంట్ చేయండి, అంతమంది బానిసలు, అంతమంది స్వార్థపరులే కనిపిస్తారు. ఆనాడు ముస్లిం పాలకుల నుంచి క్రైస్తవుల వరకు, యూరోపియన్ పాలకుల వరకు, ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏదైనా సరే మొత్తం మీరు కౌంట్ చేసుకుంటూ పోండి, క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోండి. బానిసత్వం మెంటాలిటీ అత్యధికంగా ఎవరిలో ఉందంటే హిందువులోనే కనపడింది మీకు. హిందూ దేవుడిని తిడతాడు ఓ పార్టీ వాడు, హిందూ ఆడవాళ్ళు కించపచ్చలాగా మాట్లాడితే అదే పార్టీ వాడు, అయినా మరలా వాళ్ళకే ఓట్లేస్తారు ఇదే హిందువులు. కేరళలో జరుగుతున్నది అదే, తమిళనాడులో జరుగుతున్నది అదే. దానివల్లనే ఈరోజు పూర్ణచంద్రన్ అనబడే ఓ వ్యక్తి మదురై దగ్గర కార్పొరేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి, అక్కడ పోలీస్ అవుట్పోస్ట్ చిన్న డబ్బా ఉండింది, దాని లోపలికి వెళ్ళిపోయి పెట్రోల్ పుస్తకం తగలబెట్టుకొని చచ్చిపోయాడు. చనిపోవడానికి ముందు నా మరణంతో అయినా హిందువులలో ఏంటి పౌరుషులు రావాలన్నట్టు కార్తీక దీపం వెలిగించాలా. ఇక్కడ దీప్ధూన సమ్ ఉంది, ఆ తిరుపురం కుండ్రం దగ్గర ఉంది కదా, ఆ దేవాదాయ శాఖ అంటే తమిళనాడులో ఒకటి ఉంది, ఏం బతుకాలి అర్థం కాదు. అది దేవుడి స్తంభమేరా బాబు, దీపం వెలిగించే స్తంభం అని చెప్పాల్సిన వాళ్ళు పోయి, అది జైనుల స్తంభమైనా కావచ్చు లేదా సర్వే రాయి కావచ్చు, కానీ కార్తీక దీపం వెలిగించే రాయి కదని చెప్పి కోర్టులో వాదన వినిపించారు. ఆల్రెడీ జడ్జి స్వామినాథన్ తీర్పు ఇచ్చేశాడు, అది కార్తీక దీపం వెలిగించేదే, వెలిగించుకోండి అని. ఎందుకు? ఈ తిరుపతి కొండ ఉన్నటువంటి మురుగన్ ఆలయం ఏదైతే ఉందో దానికి దగ్గరలోనే సికింద్ర భాష దర్గా కూడా ఉంది. ఆ స్థలానికి సంబంధించి డిస్ప్యూట్ ఆల్రెడీ ఉంటే కోర్టు కూడా క్లియర్ చేసి వాళ్ళ దర్గా వేరే, ఇది వేరే రా బాబు అని. ఈవెన్ వక్ఫ్ బోర్డు కూడా ఒప్పుకుంది. ఇప్పుడు వక్ఫ్ బోర్డు మీదకి వచ్చారు, కారణం ఈ డిఎంకే కాంగ్రెస్ కలగాలి వక్ఫ్ బోర్డు ముందుకు నెట్టారు. ఎలాంటారా మీరు కూడా ఎలాంటారు అని వాళ్ళు ఇచ్చి ఏమంటారు, గతంలో 2005లో అది మా స్థలం కాదు, మా స్థలం వేరే ఉంది, అది గుడిదే, వాళ్ళు దీపం వెలిగించుకోవచ్చు, వాళ్ళ ఇష్టం ఏదో చేసుకోవచ్చు అన్నోళ్ళు. మొన్నటికి మొన్న వాళ్ళు కూడా అవును దీపం వెలిగించుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు అన్నోళ్ళు ఈ రోజు వచ్చి అది వక్ఫ్ బోర్డు స్థలం అంటాడు వాడు. ముస్లింలు క్రైస్తవులు వచ్చి ఏమంటారు, సిగ్గులేదు హిందువులకి, అదే మా జోలికి వస్తే వేరేలాగా ఉండేది, కోర్టు తీర్పు ఇచ్చింది దీపం వెలిగించుకోమని, అరే కోర్టు తీర్పు ఇచ్చి కూడా దీపం వెలిగించుకోలేకపోయారు, ఏం చేతకంతనం అయ్యా అన్నారు. క్రైస్తవులు అదే మాట అంటున్నారు. ఇక హిందువుల విషయానికి వద్దాం. ఈ అన్నాడీఎంకే పార్టీ పళనిస్వామి ఉన్నాడు, ఆ దద్దుడు నోరెత్తలే అసలు. ఈ తమిళ పెట్టిన కచకం విజయ్ ఇవన్న హీరోడ సబ్ పెట్టాడు, ఆడు నోరెత్తల. సరే ఆడు కృష్ణుడు అనుకుందాం. ఈ అన్నాడీఎంకేలో ఉన్న ఏం రాగం, ఆ బీజేపీలో ఉన్న వాళ్ళే నోరెత్తుతా ఉన్నది దీనికి సంబంధించి. బీజేపీతో పొత్తులు కదా పళనిస్వామి అన్నాడీఎంకే, ఏం మరి వాళ్ళకి ఏం రాగం. హిందువులు అత్యధికంగా ఉన్నది తమిళనాడులో అంటే అవును 70% పైగా ఉంటారు, లెక్కలు 80% అన్నట్టు ఉంటారు. ఆ మిగతా 50% ఎన్నో మనం చెప్పే క్రిప్టో క్రిస్టియన్లు. సరే 70 కూడా కదా బాబు, 60 అనుకుందాం. 60% హిందువులు ఉన్నటువంటి చోట ఎవరు గెలవాలండి? హిందూ దేవుడిని తిట్టే వాళ్ళు గెలవాలా? హిందువుల మత విశ్వాసాలు దెబ్బతీసే వాళ్ళు గెలవాలా? కార్తీక దీపం వెలిగించుకుంటారంటే వద్దని చెప్పి ఆపేవాళ్ళు గెలవాలా? అరుణాచలంలో దీపం వెలిగించరా? కార్తీక మాసంలో ఒక గుడిలో దీపం వెలిగించడం అంటే గొప్పగా భావిస్తారు, దానిని చూడటానికి ఎంతోమంది వస్తారు. అలా తిరుపతి కొండలో దీపం వెలిగించుకోవడానికి పర్మిషన్ అన్నప్పుడు పర్మిషన్ ఇస్తే గవర్నమెంట్ వచ్చేసి ఒప్పుకోలేదు. అప్పుడు మరలా కోర్టుకు వెళ్తే వాళ్ళు సరే 10 మందికి ఇవ్వడం పర్మిషన్ అన్నారు, అయినా ఒప్పుకోలేదు. దాంతో కోర్టు ధిక్కారం, మరలా కేసు విచారణ సాగుతుంది. ఈ గవర్నమెంటు తర్వాత రిమైనింగ్ దేవాదాయ శాఖ వాళ్ళు అది కార్తీక దీపం అన్నట్టు అక్కడ వెలిగించారన్నట్టు కనీసం 100 సంవత్సరాల చరిత్ర కూడా ఉన్నట్టు మా దగ్గర ఆధారాలు లేవండి అని కోర్టు చెప్పేశారు. కోర్టు ఏమో తీర్పు వాయిదా వేసింది. ఇలా పూర్ణచంద్రన్ చనిపోయాడు. అది కూడా ఎలాగా, పెరేర్ విగ్రహం ఉంది అక్కడ, ఆ పెరేర్ విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఆ పోలీస్ అవుట్ పోస్ట్లోకి వెళ్ళి చచ్చిపోయాడు. ఎందుకు? పెరేర్ ఒక దరిద్రుడిని, నికృష్టుడిని, దౌర్భాగ్యుడిని తీసుకెళ్లి శ్రీరంగం ఆలయం ఎదురు ప్రతిష్ఠించినాడు ఈ డిఎంకే యాదవులు. ఆ పెరేర్ నుండి అంత దుర్మార్గుడు అంటే అసలు నీచం వాడి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదిలే, కానీ ఒకటి చెప్పి క్లోజ్ చేస్తావాడు. దేవుడిని నమ్మేవాడు మూర్ఖుడు, బుద్ధి లేని వాళ్ళే దేవుడిని నమ్ముతారు అని వాడు చెప్పిన యదో సూక్తులని నేమ్ బోర్డు మీద శిలాఫలకం మీద రాసి ఈ పెరియర్ని పట్టుకెళ్ళి శ్రీరంగం ఆలయం ముందు పెట్టారు. అదే పెరియర్ విగ్రహం అదే మాటల పట్టుకెళ్ళి క్రైస్తవులు చర్చి ముందు పెట్టమనండి, వాళ్ళు దేవుడే కదా అక్కడ, ఇక్కడ దేవుడు లేడని అంటున్నాడు వీడు. మరి ఆడవాడు పెట్టండి, పెట్టే దమ్ము లేదు. మసీదు ముందు పెట్టండి, పెట్టే దమ్ము లేదు. కేవలం హిందూ గుడుల దగ్గర పెట్టాలి, అది కూడా హిందువులు అత్యధికంగా ఉన్నటువంటి తమిళనాడులో పెట్టాలి. అది కూడా హిందూ దేవాలయము రాజముద్ర ఉన్నటువంటి తమిళనాడులో పెట్టాలి. ఎందుకంటే బానిసలుగా హిందువులు ఉన్నారు కాబట్టి.
ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా అబ్బే ఓటుకి డబ్బులు ఇచ్చాడో ఓటేద్దాం. ఇదిరా బతుకులు, మన బతుకులు ఇవిరా. ఈ దేశాన్ని వేరే మతస్థులు దోచుకున్నా పాలించినా ఇప్పటికీ దిక్కుమలిన సెక్యులరిస్టులు, దిక్కుమలిన దేవులని, మన ఆడవాళ్ళని, మన ఆచారాన్ని నానా రకాలుగా మాట్లాడిన వాళ్ళు కూడా మనం గెలిపించుకుంటున్నామన్నా వాళ్ళకి ఓట్లేస్తామన్నా బానిసత్వరా, హిందువుల బానిసత్వరా, మారండ్రా ఎదవల్లారా, ఏం బతుకులరా, ఇంకెన్నాళ్ళరా ఎలా? ఇప్పటికన్నా మారి అసలైనటువంటి భారతీయులకు ఓటేంట్రా. అసలు భారతీయులు అంటే ఎవర్రా? అందరిని గౌరవించేవాళ్ళరా. ఒక వాజ్పేయి, అబ్దుల్ కలాం, ఇటువంటి వాళ్ళరా భారతీయులు అంటే. బీజేపీ నుంచి వాజ్పేయి గారిని విమర్శించే ఒక్కడన్నా ఉన్నాడా అన్యమతస్థుడు? అండ్ అబ్దుల్ కలాం గారిని విమర్శించే ఒక్కడన్నా ఉన్నాడా అన్యమతస్థుడు? ఇలాంటి వాళ్ళరా రాజకీయాల్లో ఉండాల్సింది. అలా ఉన్నోళ్ళని గెలిపించుకోవాలంటారా. ఏం బతుకులరా బాబు, అన్యాయంగా ఒక మనిషి చనిపోయాడు. అతని మరణంతో అయినా తమిళనాడు హిందువుల్లో బానిసత్వం పోవాలి, వాళ్ళు మేలుకోవాలి, డిఎంకే బంద పెట్టాలి, నోరెత్తనటువంటి ఈ టీవీకి అని అన్న డిఎంకే అని పక్కన పెట్టాలి, బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటూ ఉన్నాను.